మోసం చేయడం కాంగ్రెస్ డిఎన్లోనే ఉందని ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత ఆరోపించారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మరిచిపోవడం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతుందన్నారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని గుర్తు చేసిన కవిత, కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వెంటనే హిజాబ్ బ్యాన్ ఎత్తివేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మొద్దని చెప్పారు కవిత. హిజాబ్ ని కర్ణాటకలో బ్యాన్ చేస్తే ఆ విషయాన్ని ఎన్నికల్లో ఒక అంశంగా కాంగ్రెస్ పార్టీ వాడుకున్నది. మేము మొన్న ఎన్నికల ముందు చెప్పాము, మళ్లీ చెప్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చేటటువంటి హామీలను నిలబెట్టుకోవడంలో వారికి ఎప్పుడు కూడా మంచి పేరు లేదు. కర్ణాటకలో హిజాబ్ బ్యాన్ వెంటనే తొలగిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి 7-8 నెలలు అయిపోయింది. ఇంతవరకు దాని మీద మాట్లాడడం అనేటటువంటి జరగలేదు. మాట్లాడినా మళ్ళా మాటలు వెనక్కి తీసుకుంటా ఉన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, కాంగ్రెస్ పార్టీ అంటేనే కుట్ర, కాంగ్రెస్ పార్టీ అంటేనే మభ్యపెట్టే మాటలని ప్రజలు గుర్తిస్తారని, దేశ ప్రజలు గుర్తించాలని కోరుతా ఉన్నాను.